నన్ను చాలామంది ధర్మ సందేహం అడుగుతున్నారు. వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళు ఎందుకు చేయాలి, మగవాళ్ళు ఎందుకు చేయకూడదు, అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఎందుకు చేయకూడదు, పెళ్లి కాని అమ్మాయిలు ఎందుకు చేయకూడదు, ఒకవేళ భర్త మరణించుంటే వారెందుకు చేయకూడదు అని చెప్పి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అందరికీ తెలియజేయండి. వరలక్ష్మి వ్రత కథలోనే ఉంది. వరలక్ష్మి యొక్క వ్రతము స్త్రీలు సౌభాగ్యం కొరకు చేసుకునేది. స్త్రీలు తన భర్త ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని స్త్రీలు వాళ్ళ సౌభాగ్యం కొరకు చేసుకునేది. ఆ కథలోనే ఉంది. చారుమతి అనే ఒక స్త్రీ తన అత్తామామనే దైవంగా భావించి, భర్తనే దైవంగా భావించి సేవ చేస్తుంటే వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహించింది. ఆ కథలోనే ఉంది. అత్తామామని దైవంగా భావించి, భర్తను దైవంగా భావించి సేవ చేస్తుంటే వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహించిందని. అలా ఎలా అడుగుతానండి మగవాళ్ళు చేసుకోవచ్చా అని? మగవాళ్ళు చేసుకోకూడదు. అలాగే వివాహం కాని అమ్మాయిలు కూడా చేసుకోకూడదు.